ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఏంది అంటే, జీవము గల దేవుడు, జీవము ఇచ్చే దేవుడు. జీవము గల దేవుడు, జీవమిచ్చే దేవుడు. చదవబడినటువంటి కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం మొదటి లైన్ చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మార్గం అంట? జీవ మార్గము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఎవరికి తెలియజేస్తారు? జీవ మార్గముని నీవు నాకు తెలియజేసేదు అంటున్నాడు కీర్తనకారుడు. జీవ మార్గం ఎవరి దగ్గర ఉంది? జీవము గల దేవుని దగ్గర. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గం. జీవ మార్గం అంటే సో ఈ ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి. అందులో జీవ మార్గం ఉంది, ఇంకోటి నిర్జీవ మార్గం. అంటే నిర్జీవ మార్గం అంటే జీవము లేని మార్గం. ఏ మార్గం అంటది? జీవము లేని మార్గం. అందులో జీవం ఉండదు. నిర్జీవం అంటే జీవము లేనిది, మరణకరమైనది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మరణకరమైనది. ఎన్నో మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ముళ్ళతో కూడిన మార్గాలు ఉన్నాయి, ఇంకా భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి మార్గాలు ఉన్నాయి. ఇక ఈ నిర్జీవ మార్గంతో పోల్చుకుంటే మిగతా మార్గాలన్నీ హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జీవ మార్గానికి వ్యతిరేకమైన మార్గం ఏదన్నా ఉందంటే అది నిర్జీవ మార్గం. ఇక ఆ ఒక్కటి చాలు అర్థమయ్యేదానికి మనం చెప్పుకోవడానికి. ఎన్నో మార్గాలున్నా ఉన్నది మంచి మార్గం ఒకటే, అదే జీవ మార్గము. హల్లెలూయా. ఆ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నాకు తెలియజేస్తావు, నాకు చెబుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నాకు తెలియజేస్తావు అంటున్నా. అంటే ఆ మార్గము తెలియబడకపోతే, జీవ మార్గము తెలియకపోతే, జీవ మార్గము తెలియని వాళ్ళందరూ నిర్జీవ మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మార్గంలో ప్రయాణం చేస్తుంటారు? నిర్జీవ మార్గం. అది మరణకరమైన మార్గం. ఎందుకంటే ఒక మంచి మార్గాన్ని గురించి తెలిసిన వాళ్ళు చెప్పకపోతే ఆ మార్గం గురించి తెలుసుకోవడం చాలా చెప్పండి కష్టం కదా. మంచి మార్గాన్ని గురించి. ఎందుకంటే మంచిని నేర్చుకోవాలా, చెడుని నేర్చుకోవాల్సిన అవసరమే చెప్పండి లేదు. ఆటోమేటిక్గా అది దానంతట అదే వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పిల్లవాడికి చదువు నేర్పించాలంటే ఎక్కడ పంపించాలా? స్కూల్కి పంపించాలా. చెడ్డ మాటలు నేర్పాలంటే ఎక్కడికి పంపించలే. సో మంచి మార్గం అనేది తెలుసుకోవాలా. జీవ మార్గాన్ని తెలుసుకోవాలా. తెలుసుకోకపోతే, ఒకరు తెలియజేయబడకపోతే దాని గురించి తెలుసుకోవడం చాలా
కష్టతరం. సో అందుకే ఆ కీర్తనకారుడు చాలా విశ్వాసంతో, అతడు ఎంతో ఆశతో చెబుతున్న మాట ఏంటంటే, జీవ మార్గమును నీవు నాకు ఏముంది అక్కడ చెప్పండి, తెలియజేసేదు. హల్లెలూయా. నీవు నాకు తెలియజేస్తావయ్యా, నాకు ధైర్యంగా ఉన్నా నేను, ఎందుకంటే జీవ మార్గాన్ని నీవు నాకు తెలియజేస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. జీవ మార్గాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలా. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఇక్కడ మనం సామెతల గ్రంథం 14:12 ఒకసారి చదువుకున్నాం. సామెతల గ్రంథం 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారికి తగ్గ మార్గంలో వారు ఉన్నారు. ఎవరి మార్గములో వారు ఉన్నారు, ఎవరి మార్గములో వారు నడుస్తూ ఉన్నారు, ఎవరి మార్గాన్ని వాళ్ళు గైకొంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అయితే ఎవరి మార్గము వాళ్ళకి అది మేలైన మార్గంగా కనబడుతుంది, సరైనదిగా కనబడుతుంది. చాలా చక్కగా రాయబడి అన్నమాట. ఒకని ఎదుట ఏదంట, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇదే మార్గం మరణకరమైన మార్గం, నిర్జీవ మార్గం, జీవము లేని మార్గం. కానీ ఇది ఆ నడుస్తున్నటువంటి వారికి సరైనదిగా కనబడుతూ ఉంది. నేను నడిచేదే సరైన మార్గం, నేను నడిచేదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నేను చూసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. హల్లెలూయా. ఒకని ఎదుట వాని మార్గం వానికి సరి అయినదిగా కనబడుతుందంట, తుదకు చివరికి అది మరణానికి దారి తీస్తుందంట. అదే మార్గం = దారి, త్రోవ. హల్లెలూయా. మరణమునకు త్రోవ తీయను. వాడు నేను నడుస్తుంది సరైన మార్గమే, నేను నడుస్తుంది ఖచ్చితమైన మార్గమే, నిజమైన మార్గమే, సత్యమైన మార్గమే నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళగా తుదకు గమ్యము వాడు చేరుకున్నాను అనుకునేటప్పటికే మరణమైనటువంటి భయంకరమైన పరిస్థితి ఎదురుగా ఉంది. అయ్యో, నేను నడిచింది ఈ మార్గంలోనా, నేను నడిచింది ఇంతవరకు ఈ మార్గంలోనా, అయ్యో నాకు సరైనదిగా కనపడ్డదే అని ఎంత గుండెలు బాదుకున్నా ఆ మార్గము నుంచి మరల తప్పించుకునే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే సమయం అయిపోయింది, చివరికి వచ్చేసాడు. నడుచుకుంటూ చివరికి వచ్చేసాడు. ఇక ఆ నుంచి వెనక్కి తిరిగిపోయే ప్రసక్తే లేదు. అందుకే మార్గం మధ్యలోనే, హల్లెలూయా, ఏది సరైన మార్గమో చూసి, ఏది సత్యమైన మార్గమో చూసి, ఏది జీవమైన మార్గమో అడిగి తెలుసుకొని ఆ మార్గంలో నడవమని చెప్పి బైబిల్ తెలియజేస్తారు. అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అయ్యా, నాకు నువ్వు తెలియజేస్తావు జీవ మార్గాన్ని, అందుకే నేను నీ వైపు చూస్తున్నా. హల్లెలూయా. నేను నీ వైపు చూస్తున్నా. నేను ఏ మార్గం అంటే ఆ మార్గాన్ని కూడా వెళ్ళట్లా. ఎట్టపోయినా అక్కడికే చేరుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనే సహజంగా మన యొక్క సమాజంలోనే ఒక గమ్యానికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ అన్ని మార్గాలు మంచివి
కాకపోవచ్చు, జస్ట్ ఈ లోకం. కానీ మన నిరీక్షణ, మన గమ్యమైనటువంటి నిత్య రాజ్యము, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఒకటే ఒక మార్గం. హల్లెలూయా. అదే జీవ మార్గము, అదే యేసయ్య మార్గము. ఆమేన్. హల్లెలూయా. ఆ మార్గము తప్ప ఇంకో మార్గం లేదంతే, ఇంకో మార్గం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెల్లూరుపల్లి కొత్తపాలెంకి వెళ్ళాలంటే ఎన్నో దారులు ఉంటాయి, ఎన్నో మార్గాలు ఉంటాయి. జనగర్ నుంచి రావచ్చు, కోట నుంచి రావచ్చు, ఒళ్ళిపేట నుంచి రావచ్చు, అగ్రహారం నుంచి రావచ్చు, పలమాల నుంచి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ పరలోకానికి ఒక్క మార్గమే. హల్లెలూయా. ఎన్నో మార్గాలు, అదే జీవ మార్గము. ఆ మార్గాన్ని నీవు నాకు తెలియజేస్తావయ్యా. అందుకే నేను నీ వైపు చూస్తున్నాను, అందుకే నేను నీ వైపే నిరీక్షణ కలిగి నేనున్నాను. నీవు తెలియజేసే మార్గము జీవ మార్గం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మరొక దగ్గర చూడను, అదే సామెతలు 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. హల్లెలూయా. ఏంటంట? ఒకని మార్గము వాని ఎదుటది యథార్థంగా కనబడుతుందంట వాని దృష్టికి. అంటే వాని దృష్టి అంటే వాని చూపు, వాని చూపు. ఆ మార్గము వాడికి ఎలా కనబడుతుంది? యథార్థంగా కనబడుతుందంట. నేను యథార్థంగా ఉన్నాను, నేను నడిచే మార్గం యథార్థమైంది, నేను నడిచే మార్గం చాలా చక్కగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత తుదకు మరణమునకు చేరును. మరణానికి చేర్చేస్తుందంట అది. ఎంత భయంకరమైన మోసము, ఎంత భయంకరమైన పరిస్థితో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని మార్గములో ఉన్నాను అన్న భ్రమలోనే ఉంటూ వాని ఎదుట కనబడే మార్గమే కరెక్ట్ అనుకొని దేవుని మార్గాన్ని గురించి కనీసం ఆలోచించకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా నడిచిపోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. తుదకది మరణానికి త్రోవ తీస్తుందంట, మరణానికి చేరస్తుందంట, అదే తీసుకొని వెళ్ళిపోతుందంట. బైబిల్ చెబుతున్నటువంటి విషయం చాలా చక్కగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే జీవ మార్గములో మనం నడవాలి అంటే, జీవ మార్గము మన ఎదుటికి రావాలి అంటే ఏం చేయాలి అంటే చూద్దాం. సామెతల గ్రంథము 10:17 చదువు. సామెతల గ్రంథము 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడేవాడు త్రోవ తప్పును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఆన్సర్ దొరికింది. జీవ మార్గం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు చాలా మంది నేను నడిచేదే కరెక్ట్, నేను వెళ్ళే మార్గమే కరెక్ట్, నేను వెళ్ళేదే సరైంది, నేను వెళ్ళేదే యథార్థమైంది అన్న భ్రమలో ఉంటూ భయంకరమైనటువంటి మరణపు వైపు పరుగులు తీస్తూ ఉన్నారని బైబిల్ చాలా చక్కగా తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మనం వివరించుకున్నాం. అయితే జీవ మార్గం ఎక్కడ, ఎలా మనకు కనబడుతుందంటే చూడండి, ఇప్పుడు చదువుతున్నాం కదా. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా డౌటే లేదు. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారో వారు జీవ మార్గంలో ఉన్నారంట.
ఇప్పుడు మనకు తెలుసు మనం ఏ మార్గంలో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ మాటను బట్టి మనల్ని మనం పరిశీలించుకుంటే, నేను జీవ మార్గంలో ఉన్నానా, లేకపోతే నా ఎదుట సరి అయినగా కనబడే, లేకపోతే యథార్థంగా కనబడే మరణానికి త్రోవ తీసే మార్గంలో ఉన్నానా అని మనల్ని మనం పరిశీలించుకుంటే, మనం ఉపదేశాన్ని అంగీకరిస్తున్న వారమైతే, హల్లెలూయా, మనం దేవుని వాక్యాన్ని వింటున్న వారమైతే, స్వీకరిస్తున్న వారమైతే జీవ మార్గములో ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేదు ఏదో సహజంగా నామకార్థంగా దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఏముందిలే ఇప్పుడు పోయామంటే కాసేపు అటు కూర్చొని వచ్చేద్దాం అన్నట్టుగా గాని మనం ఉంటే మనం ఏ మార్గంలో ఉన్నామో, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు అర్థమైపోతుంది ప్రియమైన దేవుని బిడ్డ, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. బైబిల్ తెలియజేస్తున్నటువంటి విషయం. తర్వాత గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును ఆ మార్గము నుంచి పక్కకెళ్ళిపోతాడంట. ఆ మార్గము నుంచి సైడ్ అయిపోతాడు. ఇక ఆ జీవ మార్గంలో నుంచి ఎప్పుడైతే తప్పించబడతామో, ఇక నడుస్తుంది ఏ మార్గం? మరణకరమైన మార్గం, నిర్జీవ మార్గం. కానీ జీవ మార్గములో ఉన్నాము అన్న భ్రమలో ఉంటున్నాం. ఎందుకంటే ప్రార్థనకి వెళ్తున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, చర్చికి వెళ్తే చాలు అనుకుంటే కాదు, ఉపదేశాన్ని అంగీకరించాలా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినాలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదేవాడు. చాలా చక్కగా, చాలా సింపుల్ గా చెబుతూ ఉన్నాడు కీర్తనకారు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదేవో. ఎక్కడ తెలియజేస్తాడంటే దేవుని వాక్యములోనే. ఎవరు వాక్యం వింటారో, ఎవరు వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరు వాక్యాన్ని కైకొంటారో వాళ్ళు జీవ మార్గములో ఉన్నారంట. ఇక డౌటే లేదు. వాక్యాన్ని వినే వాళ్ళు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే వాక్యాన్ని అంగీకరించకపోతే, గద్దింపునకు లోబడకపోతే వాళ్ళు ఖచ్చితంగా, హల్లెలూయా, దేవుని సన్నిధిలో మరలా జీవ మార్గములోకి నడిపింపబడాలి. ఇది ఖచ్చితం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి జీవము గల దేవుడు, జీవమునిచ్చే దేవుడు. ఇది మన యొక్క వాక్య ధ్యానాంశం. కాబట్టి ఎవరి దగ్గర జీవం ఉంటుందో వాళ్ళు మనకు జీవాన్ని ఇవ్వగలరు అంతే. సో ఎవరి దగ్గర జీవం ఉంటుంది? జీవం గల దేవుని దగ్గర జీవం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గర జీవముతో కూడిన మార్గం గలదు. ఇంకా మనం చూస్తే కీర్తన 36:9, కీర్తన 36:9, నీ యొక్క జీవపు ఓట కలదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనత కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవపు ఓట కలదు అని. ఎవరి యొద్ద? జీవము గల దేవుని యొద్ద. జీవము గల దేవుని యొద్ద జీవపు ఓట ఉందంట. ఓట, జీవపు ఓట. ఓట అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓట అంటే ఇక ఎండిపోతుంది అనుకున్న దాంట్లో నుంచి కూడా నీరు ఓరడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికీ ఎండిపోనిది ఓట అంటే, ఎప్పటికీ ఎండిపోనిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవపు ఓట అంట. ఏ ఓట? జీవపు ఓట.
మీకు గుర్తుందో లేదో, మీ సైడ్ ఉందో లేదో తెలియదు, కానీ నేను చిన్నప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. ఏంటంటే అప్పట్లో తాగే నీళ్లు ఏరు ఉంది కదా, ఏట్లో నుంచి శలం అంటాం. ఏమంటాం? శలం అంటే మామూలుగా అక్కడేం నీళ్లు ఉండవు, కాకపోతే కొంచెం తడి ఉంటుంది. తడి ఆ ఇసుకని బాగా కొంచెం లోతుగా దువ్వితే లోపల చక్కటి నీళ్లు పైకి వస్తాయి. ఒక గుంట దువ్వితే చక్కటి నీళ్లు. నేను స్వయంగా చూశాను. ఒక గిన్నె లాంటిది తీసుకొని దాంతో శుభ్రంగా అదంతా కూడా లాగి ఆ ఇసుక అంతా కూడా పైన వేస్తే లోపల తేట నీళ్లు మంచి, అసలు చూడడానికి ఎంత బాగుంటాయంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు తెలిసి మోటార్లో కుళాయిల్లో కూడా అంత నీట్ గా రావు, అంత చక్కగా చాలా క్లియర్ గా ఉండే నీరు పైకి వస్తుంది. ఆ నీటిని బిందులో వడగట్టి అవి ఇంటికి తీసుకొని వచ్చి ఆ నీటిని తాగేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మీకు ఎంతమందికి ఈ రోజు గుర్తుందో తెలియదు. ఈ రోజు అంతా కూడా ప్యూరిఫై వాటర్ ఇంట్లోనే వచ్చేసింది. ఇంట్లోనే అమర్చేస్తే చక్కగా గ్లాస్తో పట్టుకొని తాగేది. కానీ ఆ రోజు ప్యూరిఫై వాటర్ అంటే చక్కగా భూమిలో నుంచి అద్భుతంగా బయటికి తీసేవాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ యొద్ద జీవపు ఊట కలదు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవపు ఊట కలదంట దేవుని యొద్ద. అది కనుగొన్నాడు ఆయన. జీవ మార్గాన్ని నీవు నాకు తెలియజేస్తావన్నాడు. జీవ మార్గాన్ని తెలియజేసిన దేవుడివి నీ యొద్ద జీవపు ఓటను కూడా నాకు ఇస్తావు అని గుర్తు చేస్తున్నాడు. అయ్యా, జీవ మార్గాన్ని నాకు తెలియజేస్తావు, నీ యొద్ద జీవపు ఓట కూడా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా నాకు కావాలా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇర్మియా గ్రంథము 2:13 చదువుకున్నా. ఇర్మియా గ్రంథము 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మరొక నేరం కూడా అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తే నా జనులు 2 నేరములు చేసి ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. 2 నేరాలు. నేరం అంటే దోషము. 2 నేరాలు చేసి ఉన్నారు. అందులో ఒక నేరం ఏంటంటే జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టేసి ఉన్నారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన జీవజలముల ఓట అని మనకు తెలిసి కూడా ఆయన ఏం చేసామంటే మనం విడిచిపెట్టేసి దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. అందులో ఒకటి ఏంటంటే జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టేశారే, నన్ను దూరం పెట్టేశారే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్యూరిఫై వాటర్ వచ్చిందని, లేకపోతే చక్కగా ఇంటికే మినరల్ వాటర్ వస్తుందని, లేకపోతే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఏదో 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 నీళ్లు వచ్చేసాయని జీవ జలముల ఓటైన నన్ను దూరం పెట్టేశారు. నా జనులు నన్ను దూరం పెట్టేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నీ యొద్ద జీవపు ఊట కలదు అంట. సో ఎస్, దేవుడు ఒప్పుకుంటున్నాడు. నేనే ఎవరంట? నేనే జీవ జల ఓటని.
సో నన్ను దూరం పెట్టేశారు నా జనులు. ఆయనకి ఎంత బాధ చూడండి, ఆయనకి ఎంత తపన, ఎంతగా బాధపడుతూ ఉన్నాడు. నా బిడ్డలు, నా జనులు నన్ను దూరం పెట్టేశారే, అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితి. అది తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఒక బిడ్డని తల్లిదండ్రి వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమిస్తున్నారు కాబట్టి క్షమిస్తూనే ఉంటారు. కానీ ఆ బిడ్డ మాత్రం ఆ తల్లిదండ్రుల్ని దూరం పెడతానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ ఏం చేస్తూ ఉంటాడు? దూరం పెడతానే ఉంటాడు, దూరం పెడతానే ఉంటుంది. కానీ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల మీద కోపాన్ని పెంచుకోరు. ఒకవేళ ఇన్ కేసు పైకి అలా కనబడతారేమో కానీ లోపల ఎంతగానో కుమిలిపోతా ఉంటారు. అయ్యో నా బిడ్డలు నాకు. అంతకంటే భయంకరంగా కుమిలిపోతున్నటువంటి ఈ తండ్రి పడుతున్న వేదన మనం గ్రహించగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? నా జనులు నా ఎదుట 2 నేరాలు చేస్తున్నారు. 2 నేరాలు. ఏంది నేరం అంటే, ఆయన్ని దూరం పెట్టేశామంట. ఇంకోటి ఏందన్నా, తమ కొరకు తోట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తోట్లను తొలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. బద్దలైన నీళ్లు అంతేనా? నిలువని తోట్లను, నీళ్లు నిలవని తోటలు అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తోటల్లో నీళ్లు నిలిస్తే ఫలితం ఉంటది. తోటలంటే కైలు, పొలాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు భూమి ఇంత ఎత్తులో ఉంది, అంత ఎత్తులో పొలాలు ఉంటే ప్రయోజనమా? అంత ఎత్తులో పొలాలు ఉంటే ఏ ప్రయోజనం లేదు. అందుకే ఎత్తుగా ఉన్న వాటిని సదును చేసుకుంటూ ఉంటారు రైతులు, తీర్చుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా నీట్గా చక్కగా ఒకే లెవెల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానే ఉంటారు. అందుకే దాన్ని ఏమంటారు, పంట వేసే ప్రతిసారి కూడా దాన్ని సదును చేస్తూనే ఉంటారు, సమతలంగా ఉండడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మూల నుంచి ఆ మూల దాకా నీళ్లు సమతలంగా నిలవాలా, ప్రతి మొక్కకు కూడా సమానంగా నీళ్లు ఉండాలా. నీళ్లు నిలవని తోటలు సంపాదించుకున్నారంట. నీళ్లు నిలవని తోటలు, ఇది 2వ నేరం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవజల ఓటనైన నన్ను విడిచిపెట్టేశారు, పక్కన పెట్టేశారు. ఎంత బాధపడుతూ ఉండాలి. మనకేమనిపిస్తుంది? హల్లెలూయా. ఇది దేవుని దృష్టిలో చాలా పెద్ద నేరం, భయంకరమైన నేరం. ఎందుకంటే దేవునికి మనం దూరం అవడమే భయంకరమైన నేరం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యొక్క జీవపు ఓట ఉందని మనం గుర్తించాలి. ఆ ఓట ఆయన మనకి ఇస్తాడు. హల్లెలూయా. అది గుర్తించినటువంటి ఒక స్త్రీ, చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమున నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు
జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంభాషణ, ఈ సందర్భం మనకు తెలుసు. ఒకరోజు ఎండవేళలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తప్పికొనిన రీతిని ఒక బావి దగ్గరికి వెళ్తాడు. ఆ బావి దగ్గరికి అదే సమయంలో సమరయ స్త్రీ నీళ్ళ కొరకు వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అంటాడు. అప్పుడు ఆమె ఆయనతో మాటలు కలిపి ఏదో ఒక సంభాషణ, ఏందయ్యా నువ్వు చూస్తే ఈదుడుగా ఉన్నావు, మేము సమరయులమి, నీవు నన్ను నీళ్ళు అడుగుతున్నావు, ఇది ఎలాగా అంటే అలా మాట్లాడుతూ ఆయన అంటాడు, నిన్ను తాకమునికిమ్మని అడిగింది ఎవరో దేవుని వరమును నువ్వుగా తెలుసుకుంటే ఆయన్నే నీవు నీళ్ళు అడుగుతావు, నా యొద్ద జీవ జలములు కలవు. హల్లెలూయా. ఏ జలములంట? జీవ జలములు. జీవ జలములు, జీవముతో కూడినటువంటి జలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవజలం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. హల్లెలూయా. ఎప్పటికీ తగ్గిపోకుండా ఉండే నీరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన యొక్క జీవపు ఓట ఉందంట. అప్పుడు అది గ్రహించినటువంటి ఆమె ఏమంటది? అప్పుడు ఆయన అడుగుతుంది, అయ్యా నేను చాలా దూరం నుంచి బావి దగ్గరకు వచ్చి ప్రతిరోజు నీళ్ళు ఎత్తుకోబడాను, నాకు చాలా కష్టంగా ఉంది, ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చినవంటే నేను ఇంట్లో పెట్టేసుకుంటా, ఇంక నేలకు రావాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. గుర్తించింది సమరయ స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డ, జీవ జలాన్ని కానీ పొందుకుంటే మరలా నీళ్ళకి అవసరమే ఉండదు. ఎందుకంటే జీవ జలం ఉంది, ఆ జలం అయిపోదు, ఆ జలం ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే జీవము కలిగిన జలం కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ సమరయ స్త్రీ ఆ విధంగా ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ప్రైజ్ ది లార్డ్, నీ భర్తను తీసుకొని రమ్మను. తర్వాత జరిగిన ఆ సంభాషణ అంతా కూడా మనకు తెలుసు. కానీ దేవుడు జీవ జలములు కలిగిన దేవుడు, జీవపు ఓట కలిగిన దేవుడు, జీవ మార్గము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న దాన్ని దేవుడు మనకు కూడా ఆయన ఇస్తానంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జీవ మార్గాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జీవపు ఓటని, ఆయన దగ్గర ఉన్న ఆ జీవ జలాల్ని మనకు కూడా ఇస్తానంటున్నాడు. చూడండి, ఆ సామెతల గ్రంథం 4:23, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే నీ హృదయములో నుంచి జీవధారలు బయలుదేరతాయి. ఏం బయలుదేరతాయంట? జీవధారలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హృదయములో నుంచి బయలుదేరినట్టు ఎలా బయటకు వస్తాయి? నోటి ద్వారా. హల్లెలూయా. జీవధారలు బయలుదేరతాయంట హృదయములో నుంచి జీవధారలు బయలుదేరితే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హృదయాన్ని భద్రంగా కాపాడుకోమా. హృదయాన్ని
భద్రంగా. ఎందుకంటే మనలోకి పాపం రావాలంటే, మనలో పాపం ప్రవేశించాలంటే మొదట మన హృదయమే దానికి హల్లెలూయా త్రోవనిచ్చేది, సంధిచ్చేది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగును. సో మొదట మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో యెహెజ్కేలు అనుకుంటా, దేవునికి మహిమ కలుగునుగా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తున్న మాట ఏం తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. హృదయం అట అన్నిటికంటే మోసకరమైనదంట, ఘోరమైన వ్యాధి కలదంట. సో ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని మనము చాలా చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ భయంకరమైనటువంటి ఆ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డ, హృదయం, ఈ హృదయంలో 4 గదులు ఉంటాయి. ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. ఆ గదుల పేర్లేంది? సిరలు, దములు అన్న, జఠరికలు, కర్ణికలు అన్నమాట. అంతేనా? జఠరికలు, కర్ణికలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. 4 గదులు ఉంటాయి. 4 గదులు. ఈ ఈ మన హృదయం ఎంత ఉంటది? మన హృదయం ఎంత ఉంటది? మన పిడికిలంతా, ఎవరి పిడికిలంతా వాళ్ళ హృదయం ఉంటది. అది ఎంతలో పిడికిలైతే అంత హృదయం ఉంటది, ఎంత చిన్న పిడికిలైతే అంత హృదయం ఉంటుంది. మన పిడికిలు పెరిగే కొలది మన హృదయం పెరుగుతుంది. ఆ చిన్న హృదయంలో 4 గదులు ఉంటాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైన విషయం. 4 గదులు. ఆ గదుల్లో ఉంది కథ అంతా. ఆ 4 గదుల్లో ఉంది కథ అంతా. ఆ గదుల్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలా? శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం అంటే ఈ లోపల నుంచి ఇండోస్కోపీ లేకపోతే ఏమైనా పంపించి రుద్దడం కాదు. హల్లెలూయా, యేసు రక్తముతో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టి పోయిన తర్వాత అది నీరు లేని చోట్ల ఎదుగుతుందంట. ఎందుకు? విశ్రాంతి కోసం. ఎక్కడ దొరకనుందనా మరలా తాను విడిచిపెట్టిన ఇంటికి మరలా తిరిగి వస్తుంది. ఆ ఇల్లే ఈ లోపలుండే గదులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నేను చెప్పే ఈ వాక్యము మత్తయి సువార్త 12:43 ఉంటది. అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత నీరు లేని చోట్ల విశ్రాంతి కొరకు వెతుకుతుందంట. వెతికి 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 ఎక్కడా విశ్రాంతి దొరకనందున మరలా చూడండి, ఆ మాట అక్కడ మంచి మాట ఉంటది. అది ఊడ్చడం అంటే శుభ్రంగా చెమ్మడం. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. అపవిత్రాత్మ అంట ఒక ఆ మనుషుని యొక్క హృదయంలో నుంచి బయట వెళ్ళిపోద్ది. ఎప్పుడు బయట వెళ్ళిపోద్ది అంటే దేవుడు దాన్ని గర్దించినప్పుడు, వాడిని తరిమినప్పుడు బయటికి వెళ్ళిపోతాడు వాడు. హల్లెలూయా, వాడు వెళ్ళి ఇక ఎక్కడైనా నీరు లేని చోట్ల విశ్రాంతి స్థలాన్ని ఎత్తుక్కుందామని ఎత్తుక్కుంటూ పోతే
నీరు లేని చోట అంటే భూమి మీద కాదు వాడు ఎతికేది. మనకు అనిపిస్తుంది వాడేది ఎడారిలోకి వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది, అక్కడ నీరు ఉండవు కదా. వాడు ఎతికేది భూమి మీద కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్నే ఎతకతాడు, మనుషుల్నే. నీరు లేకుండా ఎండిపోయిండే మనుషులు ఎక్కడుంటారు? దేవుని వాక్యం లేకుండా ఎండిపోయిండే మనుషులు ఎక్కడుంటారు? ఎతికి 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 ఎక్కడ అలాంటి వాళ్ళు కనబడకపోతే అంట, ఈ వదిలిపెట్టిన ఆ ఇంటిని మళ్ళా ఎత్తుక్కుంటూ వస్తాడంట. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందంట? ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసి, అమ్మో ఇది చాలా శుభ్రంగా, ఇది చాలా పవిత్రంగా ఉంది, ఇప్పుడు నేను ఒక్కనే కానీ దాంట్లోకి పోతే నన్ను చంపేస్తాడు ఆయన. ఎవరు? యేసయ్య. ఎందుకంటే దాన్ని ఊడ్చి అమర్చి పెట్టింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బ్రతకనివ్వడని చెప్పి మరలా వెనక్కి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 ఆత్మలు తీసుకొని వస్తాడు. ఇప్పుడు 1+7 = 8. ఇప్పుడు వాడికి ధైర్యం ఏమని, మేము ఇప్పుడు 8 మంది ఉన్నాము, ఒక రౌండ్ ధైర్యం మేమేం చేయగలం? పోరాడగలం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, నీ హృదయములో నుంచి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకునము, జాగ్రత్త చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. జీవదారులు బయలుదేరబోతున్నాయి నీ హృదయంలో నుంచి. ఎందుకంటే నీవు జీవ మార్గములో నిలబడి ఉన్నావు, జీవపు ఓటను కలిగి ఉన్నావు, జీవ జలములు నీ యొద్ద ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు జీవధారలు బయలుదేరబోతున్నాయి. బయలుదేరతాయి ఇక నీ హృదయంలో నుంచి, నోట్లో నుంచి బయటకు వచ్చి అనేక మందిని కుదుట పరిచేటువంటి జీవధారలు రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. తర్వాత యోహాను సువార్త 7:38 మనం చదువుకుంటే, యోహాను సువార్త 7:38 మనం చదువుకుంటే, నాయందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడేమో జీవధారలు హృదయంలో నుంచి బయలుదేరబోతున్నాయంట. ఇప్పుడు కడుపులో నుంచి, ఎక్కడి నుంచి? కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయంట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంట? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. జీవజల నదులు. ఏ నదులు? జీవజల నదులు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక చెంబు నీళ్లు మన కడుపులో ఉంటేనే దేవునికి మహిమ కలుగునుగా. లోపల కొల 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 అంటుంటది. మనం నడుస్తున్నా, కదులుతున్నా, చెంబు నిండా నీళ్ళు తాగామనుకోండి, దేవునికి మహిమ కలుగునుగా. వెంటనే అది లోపల కదలిక మనకు కనబడుతూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది, క్లొక్ 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 అంటూ ఉంటుంది. నీళ్లు కదులుతున్నట్టుగా మనకు సౌండ్ వస్తాం. అలాంటిది దేవుని యందు మన విశ్వాసం ఉంచిదంట. జీవజల నదులు ఆరతాయంట కడుపులో నుంచి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, కాబట్టి నిజంగా మనము ఆయన యొక్క జీవ మార్గములో నిలబడగలిగితే, నడవగలిగితే, ఆయన ఓట, జీవపు ఓట మనకు ఆయన ఇస్తాడు. అంతేకాదు, మన హృదయంలో నుంచి జీవ ధారలు బయలుదేరతాయంట. మన కడుపులో నుంచి జీవజల నదులు పారతాయంట. అంతేకాదు, ఇంకొక చోట దేవుడు ఏం పెట్టాడు తెలుసా? జీవ మరణములు 4వ వశము. హల్లెలూయా. సామెతల గ్రంథము 18:21 మనం చదువుకొని ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 18:21. జీవ మరణములు 4వ వశము
దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. జీవ మరణములు నాలుక విషయము, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడుపులో నుంచి జీవజల నదులు పారుతున్నాయి, హృదయములో నుంచి జీవధారలు ప్రవహిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి ఏడు నుంచే బయటికి రావాలా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వచ్చేది ఇంపార్టెంట్. అదే జీవమా మరణమా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ మరణములు నాలుగో విషయం. అంటే మనం ఏం మాట్లాడితే అదే జరుగుతుంది. ఇప్పుడు మన కడుపులో జీవజల నదులుంటే, మన హృదయంలో జీవధారులుంటే, మన నాలుక మీద నుంచి కూడా జీవమే బయటకు వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మన కడుపులో విషం ఉంటే, మన కడుపులో మరణకరమైందంటే, మన హృదయంలో కుట్రలు, కుతంత్రాలు, భయంకరమైన కక్షలుంటే అవే నాలుక మీద నుంచి బయటికి వస్తాయి. జీవ మరణములు, జీవ జలములు, జీవధారలు జీవమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. జీవజల నదులు కలిగిన వాళ్ళు, జీవధారలు కలిగిన వాళ్ళు జీవాన్ని గురించే మాట్లాడతారు. ఇది జీవాన్ని గురించే మాట్లాడతారు. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. జీవాన్ని గురించే మాట్లాడతారు. కానీ కడుపులో, హృదయములో క్రూరమైనటువంటి పరిస్థితులుంటే, విషముంటే, కుట్రలుంటే, వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా మరణకరమైనవి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, జీవమైన మరణమైన నాలుగు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. నాలుగు ఏది మాట్లాడుతుంది? లోపల హృదయము నిండిన కొలది, బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, హృదయము నిండి ఉన్న కొలది నోరు మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయములో జీవజలం, జీవధారలు, మన కడుపులో జీవజలాలు ఉంటే మన నోట్లో నుంచి కూడా జీవమే వస్తుంది. మన కడుపులో, మన హృదయంలో విషం, శాపాలు, భయంకరమైన కుట్రలు ఉంటే మన నాలుక మీద నుంచి కూడా అవే బయటకు వస్తాం. ఇదే జీవ మరణములు నాలుక విషయము. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. మనం జీవాన్ని గురించి మాట్లాడితే జీవమే జరుగుతుంది. మంచిని గురించి మాట్లాడితే, మేలు గురించి మాట్లాడితే మేలే జరుగుతుంది. కీడుని గురించి మాట్లాడితే కీడు జరుగుతుంది. కీడుని గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడతారంటే, కీడుతో నింపబడి ఉన్న వాళ్ళే కీడుని గురించి మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు, జీవమిచ్చే దేవుడు, జీవము గల దేవుని బిడ్డలు, జీవాన్ని మాత్రమే మాట్లాడే దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈరోజు మనం నిజంగా దేవుడు జీవ మార్గములో మనల్ని నడిపిస్తాడు. ఆయన దగ్గరుండే జీవపు ఓటలు మనకు ఇస్తాడు. ఆయన దగ్గరుండే జీవ జలాలను మనకు ఇస్తాడు. అంతేకాదు, మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరే విధంగా చేస్తాడు. మన కడుపులో నుంచి జీవజల నదులు పారే విధంగా చేస్తాడు. ఎప్పుడంటే ఈ రెండు ఎప్పుడు జరుగుతాయంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, భద్రం చేసుకుంటే, మన హృదయంలో నుంచి జీవధారలు వస్తాయి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. ఈ రెండు మనలో ఉంటే జీవమే మన నాలుక మాట్లాడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.